క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన దేవుడు తన మహిమయందున్న సంపద ప్రకారం క్రీస్తు యేసు ద్వారా మన అవసరములన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. ఈ వాక్యం మనకు ఒక అద్భుతమైన సమృద్ధి గల వాగ్దానాన్ని ఇస్తుంది. దేవుడు మన అవసరాలను మన శక్తి ప్రకారం కాదు, తన మహిమలోనున్న సంపద ప్రకారంగా దేవుడు నింపుతాడు. మన జీవితంలో లోటు ఉన్న ప్రతి చోట ఆయన పరిపూర్ణం చేసి ఆ లోటును తీరుస్తాడు. ఆర్థికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనలో ఉన్న భావోద్వేగాలను దేవుడు మన తండ్రి కాబట్టి మనం విశ్వాసంతో అడిగితే ఆయన దాతృత్వము హృదయముతో నింపుతాడు. మనకున్న వాగ్దానం, నీ అవసరం ఏమిటో నాకు తెలుసు, నేను దానిని మహిమలోనున్న సంపద ప్రకారం నీకు దాన్ని నింపుతాను అని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ఏ అవసరతలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవునికి వాక్యం సెలవిస్తుంది, మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడని. అవసరతలో ఉన్నవారు విశ్వాసం కలిగి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి తండ్రి ద్వారా ప్రతి ఒక్క వాగ్దానాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి మన ప్రతి అవసరమును తీర్చును గాక. ఆమె తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, మీ నామమును వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినది మీ స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చారు. వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు. మా ప్రతి అవసరత, క్రీస్తు యేసునందున్న ప్రతి అవసరత కూడా మీరు తీరుస్తానని మాతో మాట్లాడారు. అనేక అవసరతలతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. మా జీవితంలో మీ సహాయము, మీ సహకారం లేకుండా మేమేమీ చేయలేం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, ప్రయాణాలు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు అవసరతలన్నీ తీర్చండి. మీ సహాయం మాకు దయచేయండి. మీ సన్నిధి, మీ అపారమైన కృప, మీ యొక్క సహాయము మాకు అనుగ్రహించి మా కుటుంబాలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, ఏ దినదీవులతో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.